హాయ్ ఫ్రెండ్స్, నాని ఎస్జే సూర్య ప్రధాన పాత్రలు పోషించినటువంటి సరిపోదా శనివారం ఈ రోజు రిలీజ్ అయ్యింది. ఈ మూవీ ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాము. శనివారం మాత్రమే తన కోపాన్ని చూపించాలనుకునే సూర్యకి ఒక సాడిస్ట్ పోలీస్ తగులుతాడు. వాళ్ళిద్దరికి మధ్యలో గొడవ ఎందుకు వచ్చింది, ఎవరి కోసం వచ్చింది అనేది సినిమా చూసి తెలుసుకోగలరు. వివేక్ ఆత్రేయ దర్శకుడుగా తీసిన సినిమాలన్నీ అంత గొప్పగా సక్సెస్ కాలేదు, కానీ చెప్పాలంటే ఇటు అటుగా మోస్తరుగా కొంతమందిని ఆకట్టుకున్నాయి అనే చెప్పుకోవాలి. ఇలా అర్థం కాకుండా తీస్తాడు. అటువంటి దర్శకుడు ఒక మాస్ సినిమాకి తీయడం కష్టమనే చెప్పుకోవాలి. హీరోగా సినిమాలు చేసి స్టార్ హీరోగా పేరు సంపాదించుకొని క్లాస్ సినిమాలు చేశారు. నాని మాస్ హీరో అయిపోవాలని 2-3 సినిమాలు చేసినా అవి ఏమీ ఫలించలేదు. మాస్ హీరోకి ముఖ్యంగా కావాల్సింది బాడీ లాంగ్వేజ్. మాస్ బాడీ లాంగ్వేజ్ ఎంత కష్టపడినా సరే నానిలో కనబడటం లేదు. అయినా సరే మళ్ళీ మాస్ హీరోగా ట్రై చేద్దామని ఈ సినిమాతో ముందుకు వచ్చారు. ఈ సినిమాలో మళ్ళీ నాని అంతగా సక్సెస్ కాలేదు అనే చెప్పుకోవాలి. తన పాత్ర చేసే ఫైట్లు చూస్తుంటే ఎప్పటికీ కాలేడు. ఎందుకు అంటే దసరా, MCA, అతను ఇలాంటి కొన్ని సినిమాలు చూస్తే ఫైట్స్ దగ్గర నాని సరిగ్గా చేయలేకపోతాడు. ఈ సినిమాలో కూడా అదే జరిగింది. ఫైట్స్ లో అతను సూట్ కాలేదనే చెప్పుకోవాలి. మిగతా క్లాస్ పోర్షన్స్ అన్ని కూడా అతను బాగానే చేశారు. ఇక్కడ కాంట్రాస్ట్ గా చెప్పుకోవాలి అంటే ఈ సినిమాలో విలన్ పాత్ర హైలైట్ గా నిలిచిందనే చెప్పుకోవాలి. అతను మాస్ పాత్రలో బాగా సూట్ అయ్యారనే చెప్పుకోవాలి. ఎస్జే సూర్య ఎక్స్ప్రెషన్స్ అండ్ యాక్టింగ్స్ అయితే హైలైట్ గా నిలిచాయనే చెప్పుకోవాలి. ఇక క్రూయల్టీని బాగా చూపించారు ఎస్జే సూర్య. హీరోయిజం, అందులో మాస్ హీరోయిజం ని చూపించాలంటే నాని వల్ల కాలేకపోయిందనే చెప్పుకోవాలి. నాని దానికి సూట్ అవ్వలేదనే చెప్పాలి. నాని అనే పేరులోనే మాస్ వైబ్రేషన్స్ రావు. ఇక పేట సినిమాలో రజనీకాంత్ లా కూర్చొని ఫైట్ చేద్దాం అనుకుంటే దానికి బాడీ లాంగ్వేజ్ సూట్ అవ్వలేదనే చెప్పుకోవాలి. ఇక డైలాగ్స్ అన్ని కూడా ఏ విధంగా చెప్పారంటే ఇప్పుడు తల దించుకొని లో పిచ్ లో చెప్పడం వల్ల మెయిన్ గా బాడీ లాంగ్వేజ్ కి సూట్ కాలేదనే చెప్పుకోవాలి. కానీ తమిళ్లో కూడా కొన్ని మాస్ సినిమాలు చేశారు, అవి కూడా వర్క్ అవ్వలేదనే చెప్పుకోవాలి. ఇంకా ప్రియాంక పాత్ర అయితే ఓకే అనిపిస్తుంది. అభిరామి అలాగే మురళీ శర్మ పాత్రలు న్యాయం చేశారనే చెప్పుకోవాలి. ఫస్ట్ హాఫ్ అనవసరమైన సీన్స్ తో సాగదీసినట్టుగా ఉంటే సెకండ్ హాఫ్ మాత్రం నాన్ స్టాప్ యాక్షన్ బ్లాక్స్ తో దర్శకుడు చక్కగా తీశాడు అనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి టెక్నికల్ గా ఫోటోగ్రాఫ్ హైలైట్ అని చెప్పొచ్చు. ఇదే హైలైట్ అని కూడా చెప్పొచ్చు. జేమ్స్ విజయ్ అందించినటువంటి రారా అనే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ స్కోర్ అయితే పర్వాలేదనే అనిపిస్తుంది. అంతగా కొత్తగా లేకపోయినా బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం మలయాళం సినిమాల్లో తీసినటువంటి స్కోర్ లాగానే అనిపిస్తుంది. చాలా సార్లు వినాలని అనిపించలేకపోయింది. కొత్తగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే ఏమీ మెప్పించలేదనే చెప్పుకోవాలి. ఇక సాయి కుమార్ పాత్ర కూడా ఓకే అని అనిపిస్తుంది. ఈ సినిమాకి అంతగా అవసరం లేని చాలా ల్యాగ్ సీన్స్ అయితే కనబడతాయి. ముఖ్యంగా ఈ సినిమాలో 1/2 గంట తీసేస్తే జనాలకి చాలా రిలీఫ్ అనిపిస్తుంది అనే చెప్పుకోవాలి. ఇంటర్వెల్ బ్లాక్ ఇంట్రొడక్షన్ సీన్స్, ముఖ్యంగా ఎస్జే సూర్య ఇంట్రో గానీ, నాని ఇంట్రో గానీ, అలాగే ఇద్దరు కలిసే ఇంటర్వెల్ బ్లాక్ సీన్ గానీ, క్లైమాక్స్ సీన్ గానీ దర్శకుడు చాలా చక్కగా రాసుకున్నాడు. మిగిలిన సీన్స్ అన్ని కూడా కొద్దిగా తేలిపోయాయి అనే చెప్పుకోవాలి. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అని చెప్పలేం, కానీ ఇది ఒక యావరేజ్ మూవీ అనే చెప్పుకోవాలి. ఫ్యామిలీతో కలిసి చూడగలుగుతాం, కానీ ఇందులో వైలెన్స్ కొద్దిగా ఎక్కువగా కనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో స్టోరీ లైన్ చాలా కొత్తగా ఉన్నా కూడా దాన్ని సరిగా చూపించలేకపోయాడు అనే చెప్పుకోవాలి. ట్విస్ట్లు కూడా మనకి గెస్ట్ చేయగలుగుతాము, అంటే మీకే అర్థమై ఉంటుంది. ట్విస్ట్లు లేకపోతే మనం ఈ సినిమా అంతగానో చూడలేము, బికాజ్ ఇది ఒక మాస్ సినిమా కాబట్టి. వివేక్ ఆత్రేయ రాసిన రచన గాని, స్క్రీన్ ప్లే గాని అంత గొప్పగా కొత్తగా ఏమీ అనిపించదు. చాలా ఓవర్ మాస్ సినిమాలు చూసే వాళ్ళకి ఈ సినిమా సామాన్యమైన సినిమాగానే నిలిచిపోతుంది, యావరేజ్ సినిమాగానే నిలిచిపోతుందనే చెప్పుకోవాలి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3/5. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.